హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఒక ఎపిక్ రికార్డ్ క్రియేట్ చేసిన మా ఇంటి బంగారం ఫిలిం స్వామివారి పాటతో ఇరుముడి ఈ సినిమా ఒక్కడు మరొకసారి రీ రిలీజ్ లో సక్సెస్ అయిందా లేదా, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. నివిన్ పాలి తన 50th సినిమాని ప్రేమన్ డైరెక్టర్ తో ఇప్పటికే స్టార్ట్ చేశాడు. అఫీషియల్ పోస్టర్ కూడా బయటకు వచ్చింది. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన బ్లాస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 29 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 29 డేస్ రన్ తో తమిళనాడులో 33.8 కోట్ల గ్రాస్, కేరళలో 16 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 9.7 కోట్లు, కర్ణాటకలో 5.3 కోట్లు, ఇలా ప్రతి స్టేట్ లో కూడా హిట్ అయిన ఈ ఫిలిం ఇండియాలో 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 14.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో దాంతో దాదాపు 80 కోట్ల వరకు గ్రాస్ వాల్వేడిగా అందుకుంది ఈ సినిమా. అర్జున్ ఇలా అప్పుడప్పుడు వచ్చినా కూడా బ్యాంగర్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఈ రోజు లెనిన్ సినిమా నుంచి ఒక కొత్త సాంగ్ అయితే బయటకు వచ్చింది. వినడానికైతే సాంగ్ బాగానే అనిపించింది. అండ్ ఇలాంటి సెటప్ లో అఖిల్ కూడా బాగా సెట్ అయ్యాడు. ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతుంది. ఈ 2 వీక్స్ మాత్రం సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇక ఇరుముడి సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్ పెట్టమని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతూ రాగా ఆ సాంగ్ ఖచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. బట్ ఫస్ట్ సాంగ్ మాత్రం ఇరుముడి కట్టి అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అయ్యప్ప స్వామి పైన పాపులర్ సాంగ్స్ అన్ని సినిమాలో పెట్టినట్టే కనిపిస్తుంది. ఒక్కడు సినిమా 7వసారి రీ రిలీజ్ అవగా ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఎక్కడ ఒక్క ఫుల్ కూడా పడలేదు. అకేషన్ కి రిలీజ్ చేస్తేనే 2 కోట్ల గ్రాస్ పెట్టిన ఆ సినిమా నాన్ అకేషనల్ లో ఎంత గ్రాస్ పెడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా ట్రైల్ లెక్కల్లో ఒక 15 లక్షలకి అటు ఇటుగా కలెక్ట్ చేసిందని చెప్తూ ఉంటాయి. పోస్టర్ ఏమో 40 లక్షలు వేసుకున్నారు. సో బ్లాక్డ్ సీట్స్ తో కలిపి ట్రేడ్ అయితే 30 లక్షల వరకు ఎస్టిమేట్ చేసింది. ఈ 2 డేస్ వీకెండ్ లో 70 లక్షల వరకు కలెక్ట్ చేస్తే 1 crore మార్క్ అందుకుంటుంది ఈ సినిమా. ఈ ఇయర్ ఒక్కటి కూడా 1 crore మార్క్ అయితే మహేష్ బాబు సినిమా అందుకోలేదు. చూడాలి ఇదేనా అందుకుంటుందో లేదో. ఇక పెద్ద విషయానికి వస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర మరొకసారి గ్రోత్ చూపెట్టింది. నిన్న ఫెస్టివల్ డే అడ్వాంటేజ్ తో వరల్డ్ వైడ్ గా 1 కోటి మార్క్ అందుకుంది ఈ సినిమా. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 202.5 కోట్ల షేర్ ని అండ్ 346 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ 2 డేస్ లో 2.5 crore షేర్ ని టచ్ చేసింది అంటే అక్కడి నుంచి మరో 15 కోట్లు అయితే బ్రేక్ ఈవెన్ కి ఉంటుంది. అప్పుడు ఎబే యావరేజ్ నుంచి సెమీ హిట్ రేంజ్ లో వర్డిక్ట్ అయితే అందుకుంటుంది ఈ సినిమా. ఇక ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే సినిమా 4 వీక్స్ అగ్రిమెంట్ తో థియేటర్ లోకి రాగా జూలై 2 కి అయితే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమా నెట్ఫ్లిక్స్ లోకి రాబోతుంది. అన్కట్ వర్షన్ ఏమైనా యాడ్ చేస్తారా అంటే థియేటర్లో యాడ్ చేసిన 5 minutes మాత్రమే ఎక్స్ట్రాగా కలపచ్చు. ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు కూడా 1 కోటి షేర్ మార్క్ అందుకుంది ఈ సినిమా. అండ్ ఈ 2 డేస్ లో ఖచ్చితంగా 1 కోటి మార్క్ ని అందుకుంటుంది కాబట్టి 10 రోజుల పాటు 1 కోటి షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అండ్ ఇప్పటికే 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఈ 2 డేస్ లోనే 75 కోట్ల మార్క్ కి వెళ్లిపోబోతుంది. 10 డేస్ లో 75 కోట్లు కొట్టిన లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా అయితే. సో అక్కడి నుంచి కాస్త హోల్డ్ చేసినా కూడా ఫుల్ రన్ లో 105 నుంచి 110 కోట్ల మధ్య గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో నెక్స్ట్ ఏ సినిమా 500 కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.